వెల్కమ్ టు డే 24 ఆఫ్ 77 డేస్ ఛాలెంజ్. మార్నింగ్ లేచాం, జిమ్కి వెళ్ళాం. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. వీకెండ్ వచ్చింది, ఇంకా హలో హలో బండి కొంచెం మెల్లగా. నాకు ఏలినట్టు సెన్ నడుస్తుందంట. అంటే ఆబ్వియస్లీ ఎప్పుడు ఉన్న దరిద్రమే, కానీ డోసేజే డబుల్ ఉంటుంది. సో దీనికి ఉన్న ట్రీట్మెంట్ టెంపుల్ రన్ వేయడమే. ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగి ప్రసాదంతో బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంటికి వచ్చేసా. ఇంకా ఈవినింగ్ విజయనగరం వెళ్ళాం. ఈ 2 days ముందు అప్పు తీసుకుని గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాడు, ఇప్పుడు రోడ్డుని పడ్డాడు. నేనేంట్రా ఎంత వరస్ట్గా ఉన్నా అని అనుకున్న ప్రతిసారి దిస్ గైస్ ప్రూవ్స్ మీ రాంగ్. చెప్పారా గాంధీజీ? సో నెక్స్ట్ తినడానికి వెళ్ళాం. నువ్వు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను ఈ తాగుడు మానేయాలి అని, కానీ అది అస్సలు జరగదు. ఇన్ఫ్లుయెన్సర్స్ హర్ష బ్రో అండ్ ప్రతిమ గారు కనిపించారు. వాళ్ళ పాపతో కొంతసేపు ఆడుకొని మా రేస్మ పాపను కళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మళ్ళీ బ్రూ హౌస్కి వెళ్ళాం. నువ్వు డిక్కీలు ఏం చేస్తున్నావు స్వేచ్ఛ? మీకు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా. పిల్ల, నువ్వేమన్నా వెన్నెలవా? ఏ ఇంత తెల్లగున్నావే. ఇంకా డిన్నర్ అయ్యాక ఇంటికి రిటర్న్ అయ్యాం. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాం. సో అది సంగతి. బాయ్.